ఎక్కడ కూడా ఏ హోటల్స్ నచ్చలేదు. సో, గంగా హారతి మొట్టమొదటిసారిగా ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలుసా? ప్రమోషనల్ వీడియో అయితే కాదు. చూడండి ఎలా దూరిపోతున్నాడో. సో, అవసరమా? సో, వీళ్ళంటే వీళ్ళ పేరెంట్స్ లక్షలు. సో, వీళ్ళేమో ర్యాష్ డ్రైవింగ్‌లు చేస్తారు. క్రౌడ్ అయితే చూడండి ఎంతమంది జనాలున్నారో. అయినా సరే మొత్తం ఫుల్ అయిపోయింది క్రౌడ్‌తో. ఒక సింగిల్ ఫ్రేమ్‌లో అయితే ఉంది. సో, ఇదే కాస్ట్యూమ్ నేను 'సలార్' మూవీలో అయితే చూసాను. పోలీసులు అయితే ఎందుకు ఆపారు? ఇక్కడ క్యాన్స్ ఉన్నంత డిమాండ్ ఇండియా మళ్ళీ మోసపోయాను. సో, ఫస్ట్ టైమ్ అయితే ప్రాబ్లమ్ ఏంటంటే నేను సమ్మర్‌లో చార్‌ధామ్ యాత్ర అంటే సైకిల్ మీద నిజంగా చాలా గ్రేట్. హలో గైస్! ప్రెజెంట్ అయితే నేను హరిద్వార్‌లో అయితే ఉన్నాను. ఈ వీడియోలో మొత్తం హరిద్వార్ ఫుల్ టూర్ అయితే ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వద్దు. సో, ఫస్ట్ అయితే నేను మానసాదేవి టెంపుల్‌కైతే విజిట్ చేస్తాను. తర్వాత సెకండ్ అయితే గంగా ఘాట్ దగ్గరికైతే వెళ్తాను. సో, లెఫ్ట్ సైడ్‌లో ఉంది కదా! అదే గంగా ఘాటు. రైట్ సైడ్‌లో చాలా ఘాట్స్ ఉన్నాయి. బట్ లెఫ్ట్ సైడ్‌లో ఉన్నదే చాలా ఇంపార్టెంట్ మనకి గంగా ఘాటు. సో, ఇప్పుడైతే నేను హరిద్వార్ ఓల్డ్ టౌన్ లోపలికైతే వెళ్తున్నాను. ఈ బ్రిడ్జ్ ఉంది కదా! సో, ఈ రివర్‌కి అవతల వైపు హైవే ఉంది. ఈ రివర్‌కి ఇవతల వైపు హరిద్వార్ ఓల్డ్ టౌన్ అయితే ఉంది. సో, ఈ బ్రిడ్జ్ పైనుంచే మనం వెళ్ళాలి హరిద్వార్ టౌన్ లోపలికి వెళ్ళాలంటే. సో, హరిద్వార్ టౌన్ లోపల నుంచి మనకి మానసాదేవి టెంపుల్ అయితే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటది. సో, కార్ ఆర్ బైక్ ఎలా అయినా మీరు వెళ్ళొచ్చు. సో, అక్కడి నుంచి మళ్ళీ మీకు 5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే చేయాల్సొస్తుంది. సో, అలాగే రోప్ వే కూడా ఉంది. సో, దాని గురించి కూడా డీటెయిల్స్ అయితే చెప్తాను. సో, చాలామంది ఏంటంటే ఇక్కడి నుంచే మీరు ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు తెలియక. సో, ఇక్కడి నుంచి అయితే ట్రెక్కింగ్ చేయకండి. సో, 2 కిలోమీటర్స్ మీరు ఆటో గాని ఎలాగైనా వెళ్ళిపోండి. తర్వాత అక్కడి నుంచి 5 కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేయండి. సో, ఇప్పుడే నేను మానసాదేవి టెంపుల్ ఎంట్రన్స్ ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్‌కి అయితే రీచ్ అయ్యాను. అండ్ రైట్ సైడ్‌లో చూడండి రోప్ వే కూడా ఉంది. రోప్ వే కాస్ట్ వచ్చేసి 300-500 దగ్గర అయితే పడతది. మనం బార్గెయిన్ చేసుకున్న దాన్ని బట్టి. ఎందుకంటే గ్రూప్‌తో వెళ్తే పర్వాలేదు. సింగిల్‌గా వెళ్తే మాత్రం చాలా బార్గెయిన్ అయితే చేయాలి. అండ్ ఇక్కడ రైట్ సైడ్‌లో చూడండి చాలా షాప్స్ అయితే ఉన్నాయి. సో, ఇప్పుడే నేను బైక్ కూడా పార్క్ చేసేసాను. అండ్ ఇక్కడ ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే లగేజ్ రూమ్స్ లాంటివి ఏమి ఉండవు. సో, మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా! సో, ఇదే శ్రీ మానసాదేవి మందిర్ తాలూకా ఎంట్రన్స్ గేటు. సో, ఇక్కడి నుంచి మనకి డిస్టెన్స్ 5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే చేయాలి. సో, నాకైతే చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ టైమ్ అయితే 3 అవుతుంది. సో, నేనైతే ఇంక ఆలస్యం చేయకుండా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో, నేను ఎందుకింత ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నానంటే పైనైతే వ్యూ పాయింట్ అయితే చాలా బావుంటదంట. సో, దానికోసమే స్పెషల్‌గా అయితే వెళ్తున్నాను. అండ్ ఇక్కడ పైనుంచి చూడండి రోప్ వే అయితే ఉంది. చాలా సింపుల్‌గా అయితే 5 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోవచ్చు రోప్ వే పైనుంచి. నేనైతే మాక్సిమం ట్రెక్కింగ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ట్రెక్కింగ్‌లోనే వ్యూ పాయింట్ అయితే చాలా బావుంటది. అండ్ ఇక్కడ రోడ్డు కూడా ఉంది. సో, సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు మిక్స్ అయ్యి ఉంది. సో, ట్రెక్కింగ్‌కి అంత ఇబ్బంది పడాల్సిన అయితే అవసరం అయితే లేదు. సో, ఇక్కడ చూడండి ఇది దాటితే మొత్తం లోయే. సో, ట్రెక్కింగ్ అయితే పర్వాలేదు. ఎందుకంటే రోడ్డు, తార్ రోడ్డు అలాగే సిమెంట్ రోడ్డు ఉంది కాబట్టి సో, అంత ఇబ్బంది అయితే లేదు. అలాగే షెల్టర్స్ కూడా 200 మీటర్స్‌కి మనకి షెల్టర్స్ కూడా ఉన్నాయి. సో, కొంచెం ఎంత ఎండలోనైనా సరే పర్వాలేదు. మనం ఆ షెల్టర్స్‌లో ఉండొచ్చు. అండ్ ఇప్పుడే నేను టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయిపోయాను. అండ్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మనం వేసుకున్న షూస్, చెప్పల్స్ ఒక దగ్గర పెట్టడానికైతే కిందన చాలా షాప్స్ ఉన్నాయి. పైన కూడా ఉన్నాయి షాప్స్. కానీ లగేజ్ పెట్టుకోవడానికైతే మనకి క్లాక్ రూమ్ అయితే ఎక్కడా లేదు. సో, అదైతే నాకు కొంచెం ఇబ్బంది అయితే అయింది. సో, దానివల్ల బ్యాగ్ అయితే నేను క్యారీ చేయాల్సొచ్చింది మొత్తం గర్భగుడి వరకు కూడా. సో, అండ్ టెంపుల్ లోపలైతే చిన్న చిన్న టెంపుల్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, చాలా బావుంది టెంపుల్. చిన్న టెంపుల్ అయినా సరే. సో, ఇప్పుడే నేను లోపలికైతే ఎంటర్ అయ్యాను. మొదట నేను చాలా వరీ అయిపోయాను. ఇక్కడ చూడండి మొత్తం 5, 6 లైన్స్ ఉన్నాయి. సో, ఆ లైన్స్‌లోని వెళ్ళాలేమో అని చాలా వరీ అయితే అయిపోయాను. చాలా టెన్షన్ పడ్డాను. కానీ తర్వాత తెలిసిందేంటంటే అదంతా గూడా ఏదో ఒక స్పెషల్ పూజ చేస్తారంట. వాటి కోసమంట వాళ్ళు ఆ 5 లైన్స్‌లో. సో, ఈ మామూలుగా క్విక్ దర్శన్ అయితే అంటే వేరంగా దర్శనం నార్మల్ దర్శనం అయితే ఈ లైన్ నుంచి వెళ్ళాలి. చూడండి జనాలైతే మామూలుగా లేరు. చాలా ఎక్కువ మందున్నారు. బట్ అయినా సరే నాకు ఇక్కడ నచ్చిందేంటంటే చాలా వేగంగా అయితే అయిపోతుంది దర్శనము. సో, ఇమ్మీడియేట్‌గా జస్ట్ 10 మినిట్స్‌లో నేనైతే ఇక్కడి వరకు వచ్చేసాను. సో, నాకైతే చాలా బాగా ఈ విషయంలో అయితే టెంపుల్ వాళ్ళని నిజంగా మెచ్చుకోవచ్చు. మొబైల్ అండ్ కెమెరాస్ అయితే గర్భగుడి దగ్గరైతే అలౌ చేయలేదు. సో, దానివల్ల ఏంటంటే ఎక్కువ వీడియోస్ అయితే నేను షూట్ చేయలేదు. సో, ఫైనల్‌గా శ్రీ మానసాదేవి టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో, అక్కడి నుంచి కొంచెం ముందుకొస్తే చాముండామాత మందిర్ అని ఒకటుంటుంది. అలాగే హనుమాన్ మందిర్ కూడా ఉంటుంది. సో, ఇక్కడికిక్కడే ఒక 3, 4 టెంపుల్స్ అయితే చిన్నవైతే ఉంటాయి. సో, అదే కాకుండా మొత్తం ఈ టెంపుల్‌లో అన్ని అమ్మవారి ఐడల్స్ కూడా ఉంటాయి. సో, అదొక ప్రత్యేకత అంట. నిజంగా చాలా గ్రేట్ అలాగా. మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే నేను రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు రోప్ వే కాస్ట్ ఎంత అని అడిగాను. సో, 200 అయితే చెప్పారు. సో, మనీ ఇంకెందుకు వేస్ట్ చేయడం అని జెప్పేసి నేనైతే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేసాను దిగడం.
సో ఇక్కడ వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్‌లో మనకి చాలా చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళేమంటున్నారంటే ఈ ఇయర్ టూరిస్ట్ అయితే చాలా తక్కువ మందొచ్చారని, ఇన్‌కమ్ కూడా పెద్దగా రావట్లేదని, సో చాలా ఇబ్బందులైతే పడుతున్నామనైతే చాలా బాధపడుతున్నారు వాళ్ళైతే. సో ఇక్కడైతే చూడండి వ్యూ పాయింటు. వీడియో స్టార్టింగ్ నుంచి వ్యూ పాయింట్ అంటున్నాను కదా! సో అది ఇదే. సో చూడండి చాలా బావుంది వ్యూ పాయింట్ అయితే. హరిద్వార్ మొత్తం ఒక సింగిల్ ఫ్రేమ్‌లో అయితే మనకి కనిపిస్తది మొత్తం. వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపిస్తది. సో ప్రెజెంట్ అయితే రిటర్న్ ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోయింది. స్లోగా కిందకైతే దిగిపోతున్నాను. అండ్ చాలామంది అంటూ ఉంటారు ఎక్కడం కష్టం గానీ దిగడం అయితే చాలా ఈజీ అని. సో నాకైతే దిగడం కూడా కొంచెం కష్టమేనని అనిపిస్తుంది. ఎందుకంటే మనం గాని స్పీడ్‌గా దిగినప్పుడైతే నీస్ మీద, ముణుకుల మీద అయితే ప్రెషర్ అయితే పడిపోతది. సో అందుకే దిగినప్పుడు కొంచెం స్లోగా అయితే దిగాలి. యాక్చువల్‌గా ఎక్కినప్పుడైతే ఆయాసం గుండెల మీద అయితే భారం ఉంటుంది. దిగినప్పుడైతే మనకి నీస్ మీద అయితే ప్రెషర్ ఉంటుంది. సో అక్కడ వ్యూ అయితే చూడండి. హరిద్వార్ మొత్తం ఒక సింగిల్ ఫ్రేమ్‌లో అయితే ఉంది. సో నాకైతే వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఎవరైతే యూట్యూబర్స్ వస్తారో వాళ్ళైతే హరిద్వార్ వచ్చేవాళ్ళు అస్సలు ఈ ప్లేస్ అయితే మిస్ అవ్వకండి. ఎందుకంటే ఒకవేళ మీ దగ్గర డ్రోన్ గనుక ఉంటే మంచి డ్రోన్ షాట్స్ అయితే వస్తాయి. సో అలాగే ఇక్కడ ఎదురుగా చూడండి మీరు రివర్‌కి ఇవతల వైపు హరిద్వార్ టౌన్ అంతా ఉంది. అవతల వైపు హైవే ఉంది. సో సింగిల్ ఫ్రేమ్‌లో హరిద్వార్ మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది. సో ట్రెక్కింగ్ చేస్తే ఒకటే ప్లస్ పాయింట్ మనం గ్యాప్స్ తీసుకుంటూ స్లోగా అయితే దిగొచ్చు. ఒక 15-20 మినిట్స్. అలాగే నేచురల్ వ్యూని మొత్తం ఆస్వాదించొచ్చు. అదే మీరు రోప్ వే మీద వెళ్ళిపోతే జస్ట్ 2 మినిట్స్‌లో మొత్తం కంప్లీట్ అయిపోతది. సో బెటర్ నా సజెషన్ ఏంటంటే కుదిరితే మీకు ఒకవేళ ట్రెక్కింగే చేయండి. సో ఈవెన్ రైనీ సీజన్‌లో కూడా ఇక్కడ ట్రెక్కింగ్‌కి పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఎందుకంటే సగం సిమెంట్ రోడ్డు, సగం తార్ రోడ్డు అయితే ఉంది కాబట్టి పెద్దగా ట్రెక్కింగ్ అయితే పెద్ద ఇష్యూ అయితే ఉండదు. సో అలాగే ఇంకో సజెషన్ ఏంటంటే ఎవరైతే మానసాదేవి టెంపుల్‌కి అయితే వస్తారో సో వాళ్ళు లగేజ్ అయితే మీరు రూమ్‌లోనే వదిలేసేయండి. సో ఎంత తక్కువ లగేజ్‌తో వస్తే అంత మంచిది. సో ఒకవేళ మీరు ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా తీసుకొస్తే మాత్రం పైకైతే తీసుకెళ్ళిపోండి. గర్భగుడి వరకు మిమ్మల్ని అయితే ఎవరు అడగరు. సో కిందనున్న షాప్స్ వాళ్ళు ఏమి అలౌ లేవని చెప్తూ ఉంటారు. బట్ వాళ్ళు చెప్పిందైతే నమ్మొద్దు. సో అలాగని వాళ్ళని తప్పు పట్టలేం. ఎందుకంటే వాళ్ళకైతే ఇన్‌కమ్ లేక వాళ్ళు అలా అంటున్నారు. సో ఒకవేళ ఏవైనా ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకురాకపోతే మాత్రం నార్మల్ బ్యాగ్స్ అయితే మాత్రం కిందన షాప్స్‌లో అయితే ఉంచండి పర్వాలేదు. సో 5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రెజెంట్ అయితే బైక్ పార్కింగ్ దగ్గరికైతే వచ్చేసాను. సో ఇంపార్టెంట్ థింగ్స్ ఉండడం వల్ల క్లాక్ రూమ్ లేకపోవడం వల్ల లగేజ్ అయితే పైకైతే తీసుకెళ్ళాను. సో ఇప్పుడైతే బైక్‌కి బ్యాగ్ మొత్తం మళ్ళీ కట్టేసాను. సో ఇంకా గంగా ఘాట్‌కైతే వెళ్ళిపోతున్నాను. సో ప్రెజెంట్ టైమ్ అయితే 4 అవుతుంది. మొత్తం 1 అవర్‌లో కంప్లీట్ అయిపోయింది ట్రెక్కింగు అలాగే దర్శనం మొత్తం అంతా కూడా. సో ఇక్కడ రైట్ సైడ్‌లో చూడండి లేడీస్ అందరూ డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌తో అయితే ఉన్నారు కదా! సో ఇదే కాస్ట్యూమ్ నేను 'సలార్' మూవీలో అయితే చూసాను ఫస్ట్ టైము. సో రియాలిటీలో అయితే ఇదే ఫస్ట్ టైమ్ చూడడం. సో ఈ జంక్షన్ నుండి మాయాదేవి టెంపుల్ అలాగే చందీదేవి టెంపుల్ 2 కూడా చాలా దగ్గరే. సో ఇక్కడ ఏమైంది ఏదో జరిగింది. పోలీసులైతే ఎందుకో ఆపారు. మరి ఏమైందో తెలీదు. సో ఇక్కడి నుంచి హరికి పౌరి 1.7 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. సో చూడండి ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈరోజు ఎందుకో సెలవు అనుకుంటా. చాలా షాప్స్ అయితే తీయలేదు ఈరోజు. సో ఇదే మెయిన్ జంక్షన్ అనమాట హరిద్వార్‌లో. సో ఈ జంక్షన్‌లో లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళకండి. రైట్ సైడ్ స్ట్రెయిట్‌గా అయితే వెళ్ళిపోండి. ఒకవేళ మీరు హరికి పౌరి గంగా ఘాట్‌కి వెళ్ళాలనుకుంటే. సో ఇక్కడ రైట్ సైడ్‌లో ఏదో రైల్వే ఆఫీస్ అనుకుంటా కరెక్ట్‌గా తెలియట్లేదు. సో నేనైతే కొద్దిసేపట్లో గంగా ఘాట్ దగ్గరికైతే వెళ్ళిపోబోతున్నాను. సో ఈరోజు నేను నైట్ స్టే చేయడానికి హరిద్వార్‌లో అయితే ఉండట్లేదు. రిషికేష్‌లో అయితే రూమ్ తీసుకున్నాను booking.comలో. మళ్ళీ మోసపోయాను. సో ఫస్ట్ టైమ్ అయితే వారణాసిలో గూగుల్ మ్యాప్స్ పెట్టి మోసపోయాను. సో మళ్ళీ ఇక్కడ సెకండ్ టైమ్ అయితే మళ్ళీ అదే జరిగింది. సో బైక్ మోడ్ అయితే పెట్టాను. అంతే గల్లీ సందుల్లో తిప్పుతుంది గూగుల్ మ్యాప్స్ అయితే. సో ఒకవేళ మీరు గనుక హరిద్వార్ వస్తే బైక్ మీద ఖచ్చితంగా గూగుల్ మ్యాప్స్‌లో కార్ మోడే పెట్టుకోండి. సో ఫైనల్‌గా ఇప్పటికి రీచ్ అయ్యాను గంగా ఘాట్. ఒక 10 మినిట్స్ మొత్తం సందులు తిప్పింది గూగుల్ మ్యాప్స్. సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో చూడండి ఎదురుగా క్యాన్స్ అయితే ఉన్నాయి కదా! సో ఇక్కడ క్యాన్స్ ఉన్నంత డిమాండ్ ఇండియా మొత్తంలో ఎక్కడ ఉండవేమో బహుశా. సో చాలా ఎక్కువ రేట్ అయితే చెప్తున్నారు. మామూలుగా లేవు రేట్స్ అయితే. అండ్ అలాగే రివర్ ఫ్లో అయితే చూడండి చాలా ఎక్కువగా ఉంది. సో నాకైతే మానసాదేవి టెంపుల్ నుండి గంగా ఘాట్‌కి రీచ్ అవ్వడానికి 20 మినిట్స్ అయితే పట్టింది. సో ఇక్కడ చూస్తే సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ కూడా ఉంది. సో 4:10కి స్టార్ట్ అయ్యాను. ఇక్కడికైతే 4:30 కల్లా రీచ్ అయ్యాను. ఈ హరిద్వార్‌లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం ఈ గంగా ఘాట్ రీచ్ అవ్వడానికి చాలా డిఫరెంట్ రూట్స్ అయితే ఉన్నాయి. సో ఎలా అయినా రీచ్ అవ్వచ్చు ఈ గంగా ఘాట్‌కి. ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఎవరైతే నైట్ స్టేకి రూమ్స్ తీసుకుంటారో వాళ్ళైతే కొంచెం కేర్‌ఫుల్‌గా అయితే ఉండండి. ఎందుకంటే 24/7 ఇక్కడంతా గందరగోళంగా ఉంటుంది. సో ప్రాబ్లమ్ ఏంటంటే నేను సింగిల్‌గా వచ్చాను కాబట్టి బ్యాగ్ కూడా నాతోనే ఉంది. సో దానివల్ల అయితే నేను వాటర్‌లో దిగడం అయితే కుదరట్లేదు. అండ్ వాటర్ ఫ్లో అయితే చూడండి ఎయిర్ అయితే చాలా ఎక్కువగా ఉందంటున్నారు వాటర్ ఫ్లో. సో నేనైతే వీడియోని స్లో మోషన్‌లో అయితే రికార్డ్ చేశాను. అండ్ నార్మల్ మోడ్‌లో కూడా మీకు చూపిస్తాను. ఎయిర్ ఎంత డేంజరస్‌గా ఉందో వాటర్ ఫ్లో అనేది. సో ఇక్కడ నుండి గంగా హారతి ప్లేస్‌కి వెళ్ళడానికైతే ఒక 200 మీటర్స్ అయితే వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంది. సో నేనైతే ఇప్పుడు నార్మల్‌గా అయితే వీడియో షూట్ చేశాను. స్లో మోషన్ అయితే కాదు. సో రివర్ ఫ్లో అయితే చూడండి ఎంత ఎక్కువగా ఉందో.
సో ఫైనల్‌గా గంగా ఆరతి ప్లేస్‌కైతే రీచ్ అయ్యాను ఇప్పటికి. అండ్ ఇదంతా ఏంటంటే ఒక 300-400 మీటర్స్ స్ట్రెచ్ అయితే ఉంటుంది. ఇదంతా ఒక లైన్ లాగా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూసుకుంటే ఇదే గంగా ఆరతి ఇచ్చే ప్లేస్ అనమాట మొత్తం ఇదంతా కూడా. సో అలాగే లెఫ్ట్ సైడ్‌లో చూసుకుంటే కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి కదా! సో అదే గంగా మందిర్ టెంపుల్. సో ప్రెజెంట్ టైమ్ అయితే 4:40 అవుతుంది. ఈరోజు గంగా ఆరతి అయితే 6:40కి అయితే ఇస్తారంట. సో ఎందుకంటే సమ్మర్ కాబట్టి కొంచెం లేట్‌గా స్టార్ట్ అవుతది. సో గంగా హారతి మొట్టమొదటిసారిగా ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలుసా? హరిద్వార్‌లో హర్ కి పౌరిలో గంగా ఘాట్ దగ్గర 1916లో పండిట్ మదన్ మోహన్ మాల్వియా గారు ఈ ట్రెడిషన్ స్టార్ట్ చేశారు. సో అప్పటి నుండి శ్రీ గంగా సభ అనేవాళ్ళు ఆర్గనైజ్ అయితే చేస్తున్నారు. ఆ తర్వాత వారణాసిలో ఈ ట్రెడిషన్ 1991లో స్టార్ట్ అయింది. సో ప్రెజెంట్ టైమ్ అయితే 4:40 అవుతుంది. ఒక్కసారి క్రౌడ్ అయితే చూడండి ఎంతమంది జనాలున్నారో. ఇంకా గంగా హారతికి ఇంకా 2 అవర్స్ టైమ్ ఉంది 6:40కి. అయినా సరే మొత్తం ఫుల్ అయిపోయింది క్రౌడ్‌తో. ఇప్పుడే ఇలా ఉందంటే ఒక 1 అవర్ తర్వాత ఎలా ఉంటారో అసల తలుచుకుంటేనే నిజంగా చాలా భయమేస్తుంది. రైట్ సైడ్ చివర్లో మీకు లార్డ్ శివ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది కదా! సో ముందు వీడియోలో క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లోర్ చేశాను. ఒకవేళ మీరు గనక చూడకపోతే ఒకసారి అయితే వీడియో అయితే చూసేయండి. సో ఇదైతే గోల్డెన్ టవరు. సో యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఏమైందంటే నేను జస్ట్ వీడియో షూట్ చేసుకోవడానికి ముందుకెళ్దామన్నా వాళ్ళు ఆల్రెడీ అక్కడ కూర్చొని పోవడం వల్ల సో ముందుకైతే వాళ్ళైతే ఎళ్ళనివ్వలేదు. సో తర్వాత నేనైతే జస్ట్ యూట్యూబర్‌ని వీడియో అయితే కవర్ చేసుకొని మళ్ళీ వెనక్కైతే వెళ్ళిపోతానంటే అప్పుడైతే వాళ్ళైతే పంపించారు. సో మీకు ఎదురుగా రివర్ మధ్యలో అయితే ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా! సో అదే శ్రీ గంగామాత టెంపులు. సో ఒకసారి గనుక ఇక్కడ చూస్తే రివర్‌కి ఇవతల వైపు, అవతల వైపు 2 వైపులా కూడా ఎక్కడ ఖాళీయే లేదు. మొత్తం క్రౌడ్‌తో జనాలతో ఫుల్ అయితే అయిపోయింది. సో గంగా హారతికి ఇంకా 2 అవర్స్ అయితే టైమ్ ఉంది. కానీ ప్రాబ్లమ్ ఏమైందంటే నేను మార్నింగ్ నుండి కంటిన్యూయస్‌గా ఢిల్లీ నుండి ట్రావెల్ అయితే చేస్తున్నాను. సో కంటిన్యూయస్ ట్రావెల్ వల్ల అలాగే లగేజ్ కూడా ఉండడం వల్ల పూర్తిగా నా ఎనర్జీ లెవెల్స్ అయితే డౌన్ అయిపోయి. సో అందుకే నేనైతే ఇంకా రిషికేష్‌లో రూమ్ తీసుకున్నాను కదా! నైట్ స్టేకి. సో అక్కడికైతే వెళ్ళిపోదాం అని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు గంగా హారతి మిస్ అయినందుకైతే చాలా బాధ అనిపిస్తుంది. కానీ పర్వాలేదు నేను రిషికేష్‌లో 2 డేస్ అయితే ఉండబోతున్నాను. కాబట్టి రేపైనా, ఎల్లుండైనా హరిద్వార్‌లో గంగా హారతి చూడడం కోసం మళ్ళీ అయితే ఖచ్చితంగా వస్తాను. అండ్ అలాగే రిషికేష్‌లో కూడా గంగా హారతి అయితే ఇస్తారు. కాబట్టి ప్రాబ్లమ్ అయితే లేదు. ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే గంగా హారతి అయితే ఖచ్చితంగా ఎక్స్‌ప్లోర్ అయితే చేస్తాను. సో ఎవరైతే ఇక్కడ చిన్న పిల్లలతో వస్తారో వాళ్ళైతే చాలా కేర్‌ఫుల్‌గా అయితే ఉండండి. సో అక్కడ దిగుతున్నారు కదా అని చెప్పేసి మీరు దెక్కండి. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. హరిద్వార్‌లో గంగా ఘాట్‌కి వచ్చిన తర్వాత గంగా మందిర్ అయితే చూడకపోతే చాలా పెద్ద పొరపాటైతే అయిపోద్ది. సో నేనైతే ఇప్పుడు గంగా మందిర్ చూడడానికైతే వెళ్తున్నాను. హరిద్వార్‌లో మెయిన్ ఇంపార్టెంట్ టెంపుల్ ఇది. శ్రీ గంగా మందిర్. సో చాలా ప్రాచీన్ మందిర్. దశాబ్దాలుగా ఉంది ఈ టెంపుల్ అయితే. సో మీరు గనక అబ్జర్వ్ చేయగలిగితే టెంపుల్ మీద ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్‌తో శ్రీ గంగా మందిర్ అనైతే రాసుంది. సో ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయాల్సిందే. సో మీకు ఎదురుగా ఆర్చ్ అయితే కనిపిస్తుంది కదా! సో ఇదైతే గంగా ద్వార్ అని అంటారు. సో ట్రెడిషన్ ప్రకారం అయితే మనం గంగా ద్వార్ లోపల నుండే వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ గంగా ద్వార్ నుండే వెళ్ళిపోవాలి. కానీ ప్రెజెంట్ అయితే అలా చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడికి వేలల్లో, లక్షల్లో అయితే వస్తున్నారు భక్తులు. సో ప్రెజెంట్ అయితే పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని ఒక సింగిల్ రూట్ అయితే యూజ్ చేయట్లేదు. సో డిఫరెంట్ రూట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఒక విధంగా అది కూడా మంచిదే అని అనిపిస్తుంది. సో ఫైనల్‌గా హరిద్వార్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను రిషికేష్ అయితే ఎళ్ళిపోతున్నాను. సో రిషికేష్‌లో నేనైతే డార్మిటరీ రూమ్ అయితే బుక్ చేసుకున్నాను. సో హరిద్వార్ నుండి రిషికేష్ అయితే 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. సో ఈజీగా నేనైతే 2 అవర్స్‌లో అయితే వెళ్ళిపోతాను రిషికేష్ అయితే. సో వ్యూ అయితే చూడండి ఎంత బావుందో. సన్‌సెట్ అవ్వడం వల్ల చాలా బావుంది వ్యూ అయితే. సో నేనిప్పుడు ఎళ్తున్న ఈ ఫ్లైఓవర్ అయితే కొన్ని సంవత్సరాల ముందు ఉండేది కాదంట హరిద్వార్‌లో. సో చాలా ఇబ్బందులైతే ట్రాఫిక్ సమస్యలైతే ఉండేవంట అప్పట్లో. ఈ ఫ్లైఓవర్ కింద చాలా ఆశ్రమాలైతే ఉన్నాయి. చాలా ఎక్కువైతే ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్‌లో కూడా చూడండి ఏదో జైరామ్ ఆశ్రమం అంట ఏదో ఉంది. సో ఇక్కడి నుంచి బద్రీనాథ్ అయితే 308 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే చూపిస్తుంది. సో యాక్చువల్‌గా నేను బద్రీనాథ్ అయితే వెళ్తానో లేదో కన్ఫర్మేషన్ అయితే ఇంకా తెలియట్లేదు. సో కేదార్‌నాథ్ మాత్రం పక్కాగా అయితే ఎళ్తాను.
సో నెక్స్ట్ 2 డేస్ రిషికేష్ ఫుల్ టూర్ అయితే కంప్లీట్ చేసేస్తాను. ఆ తర్వాత అయితే కేదార్‌నాథ్ అయితే కంప్లీట్ చేస్తాను. సో ఇక్కడి నుంచి కేదార్‌నాథ్ అయితే 253 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ చూపిస్తుంది. సో ఇక్కడ వాల్స్ అయితే చూడండి ఇండియన్ కల్చర్స్ అలాగే ట్రెడిషన్ సంబంధించిన మొత్తం ఆర్ట్ వర్క్ అయితే వేశారు. నిజంగా చాలా బాగుంది. చాలా బాగా వేశారు. ఎవరు వేశారో గానీ. సో ఢిల్లీ టు హరిద్వార్ అలాగే హరిద్వార్ టు రిషికేష్ అయితే మాత్రం రోడ్ అయితే చాలా బాగుంది. సో రిషికేష్ దాటాక మరి ఎలా ఉంటుందో చూడాలి ఇంకా. సో అదేంటో కానీ ఢిల్లీ టు హరిద్వార్ చాలా ఈజీగా అయితే వచ్చేసాను. కానీ హరిద్వార్ టు రిషికేష్ వెళ్ళడం అయితే చాలా కష్టమైపోతుంది 30 కిలోమీటర్స్. ఎందుకంటే ఎంత స్పీడ్‌గా వెళ్తున్నా సరే కవర్ అయితే అవ్వట్లేదు. సో వ్యూ అయితే చాలా బాగుంది కదా! ఈ రివర్ పేరైతే సుస్వా రివర్ అంట. సో ఒకవేళ మనం రిషికేష్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. సో ఒకవేళ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం డెహ్రాడూన్ అయితే వెళ్తాం. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఉత్తరాఖండ్‌లో నా ఫస్ట్ రైల్వే క్రాసింగ్. సో రిషికేష్, కేదార్‌నాథ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే మళ్ళీ నేను ఈ రూట్ వచ్చి డెహ్రాడూన్ పైనుంచి అయితే వెళ్ళాలి. చార్ధామ్ యాత్ర అనుకుంటా సైకిల్ మీద. నిజంగా సమ్మర్‌లో చార్ధామ్ యాత్ర అంటే సైకిల్ మీద నిజంగా చాలా గ్రేటు. సో ఇదేదో టౌన్ అనుకుంటా. చాలా ట్రాఫిక్ అయితే ఉంది. సో ఈ టౌన్ పేరు యోగనగరి. సో ఇందాకే ఒక రైల్వే క్రాసింగ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటొచ్చింది. సో ఒకే టౌన్‌లో 2 రైల్వే క్రాసింగ్‌లయితే ఉన్నాయి వితిన్ షార్ట్ డిస్టెన్స్‌లో. సో చూడండి ఎలా దూరిపోతున్నాడో. సో అవసరమా? సో వీళ్ళంటే వీళ్ళ పేరెంట్స్ లక్షల్లో కార్లు కొనేసి ఇచ్చేసి వదిలేస్తారు. సో వీళ్ళేమో ర్యాష్ డ్రైవింగ్‌లు చేస్తారు. వీళ్ళంటే ఇంక మారరు. క్యాబ్ డ్రైవర్లు కూడా అలానే తయారైతే చాలా కష్టం. సో వీళ్ళ ర్యాష్ డ్రైవింగ్ వల్ల జాగ్రత్తగా వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్ అయితే అవుతుంది. సో మీరెప్పుడైనా లాంగ్ ట్రిప్ వెళ్ళేటప్పుడు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ విషయం కూడా మీకు తెలిసిందే. సో ఒకవేళ మీరు ట్రిప్‌కి వెళ్లారనుకోండి, డబుల్ హైవే మీద చాలా సేపు ట్రావెల్ చేశారనుకోండి, సడెన్‌గా సింగిల్ రోడ్ వస్తే అదే స్పీడు, టెంపో అయితే కంటిన్యూ చేసేస్తాం. సో అలా అయితే చేయకండి. స్లోగా అయితే వెళ్ళండి. సో లెఫ్ట్‌లో చూడండి ఇప్పుడు వచ్చింది యోగనగరి రైల్వే స్టేషన్. చాలా దూరంలో ఉంది టౌన్‌కి. బహుశా యోగనగరి టౌన్ వాళ్ళు రైల్వే స్టేషన్‌కి రావడానికి కూడా ఇంకో ట్రైన్ ఎక్కాలేమో పాపం. చాలా దారుణం అసల. ఈ టౌన్ పేరు దాల్వాలా. సో రైట్ సైడ్‌లో చూడండి ఇక్కడైతే ఒకప్పుడు రివర్ అయితే ఉండేదంట. లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి అయితే మొత్తం ఎండిపోయింది. సో ఇక్కడ నుండే చార్ధామ్ యాత్ర తాలూకా రూట్ అయితే స్టార్ట్ అవుతది. ఈ దాల్వాలా టౌన్ నుండి. సో ప్రెజెంట్ టైం అయితే 7 అవుతుంది. అయినా చీకటి పడలేదు. 5కి స్టార్ట్ అయ్యాను హరిద్వార్‌లో. ఇంకా రీచ్ అవ్వలేదు రిషికేష్‌కి. నాకు తెలిసి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ 2 అవర్స్ దాటి డ్రైవ్ చేసిన ఏకైక వ్యక్తి నేనేనేమో. ఉత్తరాఖండ్‌లో ఫస్ట్ టైం ఘాటి అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చార్ధామ్ యాత్ర రూట్ అయితే చెప్పబోతున్నాను. సో ఎవరైతే రిషికేష్, కేదార్‌నాథ్, బద్రీనాథ్ వెళ్ళాలనుకుంటారో ఈ జంక్షన్‌లో రైట్ సైడ్ అయితే వెళ్ళండి. సో ఎవరైతే యమునోత్రి, గంగోత్రి వెళ్ళాలనుకుంటారో ఈ జంక్షన్‌లో లెఫ్ట్ సైడ్‌లో అయితే వెళ్ళండి. సో ఎవరైతే చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటారో ఆ జంక్షన్ దగ్గర అయితే కొంచెం కరెక్ట్‌గా చూసుకోండి. సో రైట్ సైడ్‌లో చూడండి ఏదో లోయ అనుకున్నా చాలా పెద్ద టౌనే ఉంది. చీకటి పడిపోయింది కాబట్టి వీడియో అయితే సరిగ్గా రావట్లేదు. లేదంటే చాలా బాగుంది చూడడానికైతే. సో ఫైనల్‌గా రిషికేష్ అయితే రీచ్ అయిపోయాను. ఆల్మోస్ట్ 2½ అవర్స్ టైం పట్టింది 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి. సో మధ్యలో చాలా గ్యాప్స్ అయితే తీసుకున్నాను. సో అందుకే లేట్ అయింది. సో ప్రెజెంట్ టైం అయితే 7:30 అవుతుంది. అయినా సరే స్కై అయితే చూడండి ఇంకా బ్లూలోనే ఉంది. సో ఫైనల్‌గా రిషికేష్‌లో హోటల్‌కి అయితే రీచ్ అయిపోయాను. సో ఈ హోటల్ పేరైతే హోటల్ ఎన్ స్క్వేర్. హోటల్ అయితే చాలా పెద్దది. పార్కింగ్ కూడా చాలా పెద్దదైతే ఇచ్చారు. సో నేనైతే ఏసీ డార్మిటరీ రూమ్ అయితే తీసుకున్నాను. కాస్ట్ అయితే చెప్తే షాక్ అవుతారు. సో 400కి అయితే నాకు చాలా తక్కువకే వచ్చింది రూమ్ అయితే. సో రూమ్ కూడా చాలా బాగుంది. అండ్ వాళ్ళైతే కిచెన్ కూడా వంట చేసుకోవడానికి ప్రొవైడ్ చేశారు. అలాగే వాటరు, వైఫై అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. ప్రెజెంట్ అయితే నేను రిషికేష్ అయితే రీచ్ అయిపోయాను. హోటల్ ఎన్ స్క్వేర్ అనే హోటల్‌లో అయితే ప్రెజెంట్ అయితే స్టే చేస్తున్నాను. యాక్చువల్‌గా నా ట్రిప్‌లో ఈరోజు అయితే డే 10 ఇక్కడ 10థ్ డే నైట్ అయితే స్టే చేస్తున్నాను. సో ఇంతవరకు ఈ 10 డేస్‌లో కూడా నాకు ఎక్కడ కూడా ఏ హోటల్స్ నచ్చలేదు. సో సెకండ్ డే రోజు అంబికాపూర్ దగ్గర హోటల్ ఆన్‌మోల్ అని ఒక దగ్గర స్టే చేశాను. సో ఆ హోటల్ అయితే ₹500కి చాలా బాగుంది. అండ్ దాని తర్వాత అయితే అసలు ఏ హోటల్స్ బాగోలేదు. సో ఇప్పుడు రిషికేష్‌లో హోటల్ ఎన్ స్క్వేర్ అనే ఒక హోటల్‌లో అయితే స్టే చేశాను. సో చాలా బాగుంది. సో హోటల్ అయితే సో తక్కువ రేట్‌లోనే అండ్ ఇక్కడ నేను ఎందుకింత చెప్తున్నా అంటే ఇదైతే ప్రమోషనల్ వీడియో అయితే కాదు. సో నాకు నచ్చి నేనైతే మీకైతే సజెస్ట్ చేస్తున్నాను. సో ఒకసారైతే మీరు చూడండి, చెక్ చేయండి. ఇక్కడైతే ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ హోటల్‌లో సో బాయ్స్‌కి వేరేగా డార్మిటరీ రూమ్స్ వేరే ఉన్నాయి. గర్ల్స్‌కి వేరేగా డార్మిటరీ రూమ్స్ ఉన్నాయి. ఇద్దరికీ సెపరేట్ ఉన్నాయి. సో అదొక ప్లస్ పాయింట్. అండ్ దాంతో పాటు ముఖ్యంగా కిచెన్ అయితే సెపరేట్‌గా ప్రొవైడ్ చేశారు. ఈవెన్ డార్మిటరీ రూమ్స్ అయినా, నార్మల్ రూమ్స్‌కైనా సో సెపరేట్‌గా మీకు కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దాంట్లో మీకు కెంట్ వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఉంది. సో వాటర్‌కి ప్రాబ్లమ్ లేదు. ప్యూరిఫైయర్ పెట్టారు. సో కిచెన్ కూడా ప్రొవైడ్ చేశారు. గ్యాస్ అన్నీ ఉన్నాయి. సో మనం ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదొక పెద్ద ప్లస్ పాయింట్. సో జస్ట్ ఏసీ కూడా ఉంది దాంతో పాటు డార్మిటరీ రూమ్స్‌కి, నార్మల్ రూమ్స్‌కి కూడా. సో ఇంత తక్కువ రేట్‌కి మనకి 500, 400 రేంజ్‌లో మనకి రిషికేష్‌లో అయితే ఇంత ప్రీమియం లగ్జరీస్ లుక్‌లో అయితే నేనైతే చూడలేదు యాక్చువల్‌గా. సో అందుకు నాకు అయితే నచ్చి నేనైతే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ప్రమోషనల్ వీడియో అయితే కాదు. జస్ట్ నచ్చి సజెస్ట్ అయితే చేస్తున్నాను. సో ఇది యాక్చువల్‌గా దీని తాలూకు లొకేషన్ ఇదంతా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాను. సో అక్కడైతే ఒకసారి చెక్ చేయండి.